కాకినాడ స్థానిక కమ్మ కళ్యాణ మండపంలో ఎస్ఆర్ఎంటీ చౌదరి సౌజన్యంతో ఏర్పాటైన శ్రీ చారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమానికి చైర్మన్ నాదెండ్ల బ్రహ్మ చౌదరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య సమాజ అభివృద్ధికి మూలస్తంభమని, పేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారానే రాష్ట్ర భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దగలమని అన్నారు. కమ్మ కార్పొరేషన్ పాత్ర, భవిష్యత్తు దిశ. కమ్మ కార్పొరేషన్ ద్వారా విద్యార్థులకు స్కాలర్షిప్లు, యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి పథకాలు, ఆర్థిక సహాయం, అవగాహన కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మద్దతు అందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని నాదెండ్ల బ్రహ్మం చౌదరి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నిటికీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ చారిటబుల్ మేనేజింగ్ ట్రస్టీ లెఫ్టినెంట్ జాస్తిమూర్తి, ట్రస్టీలు గురం వెంకట్రావు, చుండ్రు ఎస్వి సత్యనారాయణమూర్తి, గారపాటి అచ్యుత కళ్యాణ్, చెదలాడ పద్మరాజు, సెక్రటరీ నెక్కెంటి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ గారపాటి విఎస్టీ రాయుడు, మేక లక్ష్మణమూర్తి తదితరులు పాల్గొన్నారు. స్ఫూర్తినిచ్చే సందేశం అది కూడా. ఈరోజు ఏదైతే తూర్పు గోదావరి జిల్లా కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే మనం ఏర్పాటు చేస్తున్నామో, అదేవిధంగా శ్రీ చారిటబుల్ సర్వీస్, ఇక్కడ మూర్తి గారు ఇందాక ఒక మాట చెప్పారు. మనం ఎంతో మంది విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చి చదివిపిస్తుంటాం. మనం ఎంతమందిని చదివించామని కాదు, తిరిగి మనకి ఏం వచ్చిందని ఒక ఆలోచన చూస్తే, ఏ బిడ్డకైతే మనం చదువులు నేర్పించామో, ఏ బిడ్డకైతే మనం స్కాలర్షిప్ అందించామో, తన్మయ్ గారు ఐ తను మళ్ళీ ఇదే చారిటబుల్ ట్రస్ట్ కి తను ఏ సేవ ద్వారా చదువుకుందో, ఏ ట్రస్ట్ ద్వారా చదువుకుందో అదే ట్రస్ట్ కి 1 లక్ష రూపాయలు తిరిగి ఇచ్చింది అంటే అది గర్వకారణం. అంటే మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనేది మ్యాటర్ కాదండి. ఇక్కడ మనం ఏ రూపాయి ఎవరి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో, ఎవరు చదువు కోసం అయితే మనం ఆ రూపాయిని ఉపయోగించామో, ఆ చదువుకున్న బిడ్డ మళ్ళీ మనం చేసిన సేవను మర్చిపోకుండా తిరిగి మళ్ళీ మన సేవకు 1 లక్ష రూపాయలు సహాయం అందించింది అంటే అది స్ఫూర్తి. ఈరోజు మనం ఎంత ఎదిగామని కాదు, మనం ఎదగటానికి ఎవరు ఆ మెట్లు వేశారు, ఎవరు దానికి నిచ్చెన వేశారు అనేది చాలా ముఖ్యం. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఆ పాప గురించి ఇక్కడ మూర్తి గారు చెప్పిన తర్వాత ఇదే విధంగా ఎంతో మంది స్ఫూర్తి తీసుకోవాలా. ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక మనిషిని స్ఫూర్తిగా తీసుకొని ఏ విధంగా ఎదగాలి అన్న దానికి నాకు ఉదాహరణ అయితే, నాకు మా అన్న నాదెండ్ల బ్రహ్మం చౌదరి గారు నాకు 2008లో పరిచయం అండి. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో నాకు అన్న పరిచయం. రాజకీయాల్లోకి రావాలనేది నా ఆశ కాదు, ఎందుకు రాకూడదు అని చెప్పేసి ఆయన్ని చూసి నేర్చుకున్నారు. అంటే తోటి విద్యార్థులకి మనం కష్టాలు వస్తే ఆ విద్యార్థి కోసం మనం గలాన్ని నింపాలి, మనం ప్రశ్నించాలి. మనం ఆర్థికంగా ఉన్నామా వెనకబడ్డామా అని మ్యాటర్ కాదు. నీకు ప్రశ్నించే గొంతుంటే ఆ గొంతు 100 మందికి ఉపయోగపడాలని ఆ రోజు మన నాకు చెప్పిన మాటలు ఈ రోజు కూడా మర్చిపోలేదు. అంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక పరంగా బలం ఉండక్కర్లేదండి, సమయస్ఫూర్తి ఉండాలా, పోరాడే తత్వం ఉండాలా. ఎదుటివాడి ఎంతటి వాడైనా సరే తప్పు చేస్తే కాలర్ పట్టుకొని ప్రశ్నించే దమ్ము ఉండాలి. ఈరోజు పెద్దలందరూ మాట్లాడుతుంటారు, కమ్మవాడికి సేవా గుణం ఎక్కువరా అని. సముద్రం లోతు ఎంత ఉంటుందో ఎవ్వరు కూడా అంచనా వేరండి. కమ్మవాడి సేవ చేస్తే దాని లోతు ఎంత ఉంటుందో కూడా ఎవ్వరు అంచనా వేయలేడు. కమ్మవాడికి తెలిసింది సేవ చేయటం మాత్రమే, తిరిగి ఏది ఆశించడండి. ఆడు కోల్పోతున్నా, వాడు పడిపోతున్నప్పటికీ కూడా చివరి అన్నం మెతుకులు కూడా తీసుకెళ్లి ఎదుటి వాళ్ళకే పెట్టాలనుకుంటాడు తప్ప తాను కడపన్నా నడుచుకుంటాడు. ఎందుకంటే పెద్దలు ఎప్పుడు చెప్తారు, నాకు మన్న కూడా చెప్తుంటాడు, కమ్మవాడికి ఎప్పుడు కూడా చేతి వృత్తి లేదు, మనం ఎంచుకున్నదే మన వృత్తి. ఏ వృత్తి ఉన్నా సరే దాంట్లో కమ్మవాడు వెళ్ళిపోతాడు, నెంబర్ 1 పొజిషన్ లో ఉంటాడు అని. ఈరోజు గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయి వరకు అగ్రస్థానంలో ఎక్కడైనా ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు కమ్మ వాళ్ళు మొట్టమొదటి స్థానంలో ఉన్నారు. ఈరోజు గూగుల్ CEO సుందర్ పిచ్చై లాంటి వ్యక్తులు ఈరోజు ఎంతో మంది అండి
ఈరోజు దేశ విదేశాలలో ఎంతో మంది గొప్పగా ఎదిగిన వ్యక్తులు కమ్మ వాళ్ళు. కానీ బయట సమాజం ఒక మాట మాట్లాడుతుంటుంది, కమ్మ వాళ్ళకి ఏంటయ్యా చాలా అద్భుతంగా ఉంటారు, వాళ్ళకి ఏమీ ఉండాల్సిన అవసరం లేదు అని. సార్ నేను గట్టిగా ఒక మాట చెప్తాను, 100 మంది కమ్మ వాళ్ళు ఉంటే అందులో కేవలం 10 మంది మాత్రమే డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఆస్తిపరులు ఉంటారు, ఐశ్వర్యవంతులు ఉంటారు. మిగతా 90 మంది పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారే ఉంటారు. ఎందుకంటే నిజంగా అందరూ డబ్బున్న వాళ్ళైతే మనకి స్కాలర్షిప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఈ సేవా కేంద్రాలు పెట్టాల్సిన అవసరం లేదు, ఈ సర్వీస్ ట్రస్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ అద్భుతంగా సంపాదించి అందరూ అద్భుతంగా రాణిస్తుంటే ఇక మనం ఈ ట్రస్ట్ ఎందుకు పెడుతున్నాం? సమాజ అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి విద్య ద్వారానే సాధ్యమని చెప్పేసి చిన్నప్పుడు మహాత్మా గాంధీ గారు అన్నటువంటి మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి ఎస్ఆర్ఎంటీ చౌదరి గారి వారసులు శ్రీ చారిటబుల్ ట్రస్ట్ పేరుతోటి ఈనాడు దాదాపుగా 81 మందికి పేద విద్యార్థులకి స్కాలర్షిప్ని ఇచ్చారు. వారు మాట్లాడుతూ పల్లెటూరుకి సేవ చేస్తే పరమాత్మకి సేవ చేసినట్టు అని చెప్పి మహాత్మా గాంధీ గారు ఏ ఉద్దేశంతో చెప్పారో వీరు మాత్రం ఎస్ఆర్ఎంటీ చౌదరి గారి వారసులు. మరి పేద విద్యార్థికి విద్యను దానం చేస్తే పరమాత్మకు దానం చేసినట్లు చెప్పి భావించి 2000 సంవత్సరంలో పెట్టినటువంటి ఈ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ని 25 సంవత్సరాలలో 22 సంవత్సరాలు దాదాపుగా 1751 మంది పేద విద్యార్థుల్ని చదివించినటువంటి సంస్థ బహుశా ఈ రాష్ట్రంలో ఏ చారిటబుల్ ట్రస్ట్ లేదు, ఓన్లీ శ్రీ చారిటబుల్ ట్రస్ట్ వారికే చెందుతుంది. ఒక విద్యారంగానికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలే కాకుండా కరోనా సమయంలో కానీ దానికి ముందు కానీ దాని తర్వాత కానీ విద్యా వైద్య రంగాల్లో కూడా అనేక సేవలు చేస్తున్నటువంటి ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారిని కమ్మ కార్పొరేషన్ వారు అభినందించడంతో పాటు వాళ్ళు చేపట్టినటువంటి గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం అనేది అందరం కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భవిష్యత్తులో ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని ఆ యొక్క చారిటబుల్ ట్రస్ట్ వారికి ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏదైతే తూర్పుగోదావరి జిల్లా జనసేవ సమితి అధ్యక్షులు మన జాస్తి మూర్తి గారు, లెఫ్టినెంట్ అయినటువంటి జాస్తి మూర్తి గారి యొక్క ప్రోత్సాహంతో అదేవిధంగా మన గారపాటి అచ్యుత కళ్యాణ్ ప్రసాద్ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా కమ్మ కార్పొరేషన్ యొక్క మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అంటే యాక్చువల్గా ఎప్పటి వరకు ఉంటుంది? కమ్మవారి వనభోజనాల్లో పాల్గొన్నాను, కానీ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయ్యే వరకు పూర్తి స్థాయిలో లోతైనటువంటి అధ్యయనం కమ్మ సామాజిక వర్గం గురించి నేను కూడా చేయలేదు. కానీ నేను మొన్న కమ్మ చరిత్ర ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా కమ్మవారి చరిత్రలోకి తొంగి చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పటికే కమ్మవారు కమ్మ సంఘాలను ఏర్పాటు చేశారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు రాజకీయ లబ్ధి కోసం. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే కమ్మవారికి చరిత్ర వచ్చింది. రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ తెలుగుదేశం పార్టీ తర్వాతనే కమ్మవారు డబ్బులు సంపాదించకూడదు. కానీ వాస్తవానికి 83లో మన ఎన్టీ రామారావు గారు పార్టీ అధికారంలోకి వచ్చే ముందే 47 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు.